హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగుల కలెక్టరేట్లో ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. సో దారుణం అనేది జరగడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల కలెక్టరేట్లో ఘోర అగ్ని ప్రమాదమే జరిగిందండి. సో ఏకంగా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో ఈ మేరకు పలు సెక్షన్లలోని రికార్డ్స్, కంప్యూటర్స్ అన్నీ కూడా కాలి బూడిదైపోయినాయని చెప్తున్నారు. ఆగ మేఘాలపై స్పందించిన సీఎం చంద్రబాబు ఆయన ఆదేశాలతో హుటాహుటిన సంఘటన స్థలానికి హెలికాప్టర్లో వెళ్ళిన డీజీపీ, సిఐడి చీఫ్ అండి క్షుణ్ణంగా ఘటనా స్థలిని పరిశీలన అయితే చేయడం జరిగింది. ఇతర ఉన్నత అధికారులు విచారణ మరియు దర్యాప్తుకు 10 బృందాలతో అయితే ఏర్పాట్లు. సో వెంటనే అయితే సీఎం స్పందించారని ఈ కలెక్టరేట్లోనే ఇంత దారుణమా అని చెప్పేసి దానికి సంబంధించి ఎలా జరిగింది ఏమిటి అన్న విషయానికి వచ్చినట్లయితే అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏవో ఛాంబర్ కుడివైపు సెక్షన్, పూర్తిగా ఎడమవైపు సెక్షన్లో కొంచెం మేరకైతే దగ్నమైపోయాయండి. ఇలాగే వీటికి ఎదురుగా ఉన్న విభాగాలు మొత్తము కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు సైతం కాలిపోయాయండి. తీవ్ర స్థాయిలో అయితే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. సో దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకైతే ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్ను ఆరాధించారండి. సో ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, అలాగే సిఐడి చీఫ్ రవిశంకర్, సో వీరంతా కూడా వచ్చి మొత్తం టీం అంతా ఇక్కడికి చేరుకొని దీనికి సంబంధించిన మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదానికి అయితే ఇందులో రికార్డులు ఇవన్నీ కూడా దగ్నం అయిపోయాయని చెప్తున్నారండి. సో కంప్యూటర్లు కానీ, రికార్డులు కానీ, సో ఈ విధంగా జరిగినప్పుడు చాలా నష్టం అయితే చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించి. సో అవసరమైతే కేసు సిఐడికి కూడా బదిలీ చేస్తా అని చెప్పి డీజీపీ అన్నారండి. సో ఇందుకు సంబంధించి ఏమై ఉండొచ్చు, సో ఈ అవసరమైతే సిఐడి వాళ్ళకి కేసును అప్పచెప్తామని అయితే డీజీపీ అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత తీవ్ర అయినది అని చెప్పేసి. సో అంటే ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏవైనా కూడా సో జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సో ఎందుకంటే చాలామంది రికార్డ్స్ అయితే ఉంటాయి, చాలా వాల్యుబుల్ థింగ్స్ అయితే ఉంటాయి. సో చాలా వరకు కూడా ఎవరికైనా సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ తగిలిపడిపోవడము, దీనికి సంబంధించి చంద్రబాబు సైతం వెంటనే ఇంత ఘోరం జరగడానికి గల కారణాన్ని అయితే ఆరాధిస్తున్నారు ఫ్రెండ్స్.